గైస్ ఈ వీడియోలో మనం 3 విషయాలను తెలుసుకోబోతున్నాం. అందులో మొదటి విషయం వచ్చేసి అయోధ్య రామాలయ నిర్మాణ విశేషాల గురించి. అలాగే రెండవ విషయం ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి, ప్రాణప్రతిష్ఠకు అంత ప్రత్యేకత ఎందుకు ఉంది. అలాగే మూడవ విషయం మన రాముల వారు, మన రామయ్య తండ్రి మన అందరి దైనందిన జీవితంలో ఏ విధంగా మిళితమైపోయారు. ఈ 3 విషయాల గురించి ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇక ఎంత మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శివతేజ్ ఫ్యాక్ట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. గైస్ మనం ఇందాకే చెప్పుకున్నట్లుగా ముందు రామాలయ నిర్మాణ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం చివరి దశకు రావడమే కాదు, ఈ నెల 22వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాముల వారి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరగనుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మన రాముల వారికి ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. సంవత్సరాలుగా నిర్మిస్తున్న ఈ రామాలయ నిర్మాణానికి సంబంధించి తాజాగా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ పలు వివరాలని వెల్లడించింది. వీటిని చూసినప్పుడు కలిగే భావన ఒక్కటే, ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఎంతో అద్భుతంగా అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పవచ్చు. 3 అంతస్తుల్లో నిర్మించే ఈ భారీ ఆలయంలో ఒక్క ఇనప చువ్వ కూడా వాడకపోవడం ఒక విశేషమైతే, ఈ భారీ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేసే రాముల వారి విగ్రహం ఎంత సైజు ఉంటుందో తెలుసా? అక్షరాల 51 అంగుళాలు. అది కూడా బాలరాముడి అవతారంలో కనిపిస్తారు మన రాముల వారు. అయోధ్య రామాలయ నిర్మాణ విశేషాలన్నీ చూస్తే తూర్పు నుంచి పడమరకు 300 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయ నిర్మాణం సాగింది. ఉత్తర భారతదేశంలో ఉన్న 3 హిందూ వాస్తు శైలిల్లో ఒకదాన్ని తీసుకున్నారు. ఈ తరహా ఆలయాలు పశ్చిమ తూర్పు భారతంలో కనిపిస్తాయి. 3 అంతస్తుల్లో ఆలయాన్ని నిర్మించారు. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. మొత్తంగా ఆలయానికి 392 స్తంభాలు, 44 గేట్లు ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్తో పాటు ప్రధాన ఆలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఉంటుంది. ఆలయంలో 5 మండపాలు ఉంటాయి. ఈ 5 మండపాలని చూస్తే నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. తూర్పున ఉండే సింహద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ 32 మెట్లు ఉంటాయి. పెద్ద వయస్కులు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారి కోసం లిఫ్ట్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం చుట్టూ దీర్ఘ చతురస్రాకారంలో 732 మీటర్ల పొడవుతో గోడ ఏర్పాటు చేశారు. దాని వెడల్పు 14 అడుగులు. ఆలయ ప్రహారీ ద్రవిడ ఆలయ కళలో ఉంటుంది. ఆలయ నిర్మాణ శైలి మాత్రం ఉత్తర దక్షిణ శైలికి తగ్గట్లు ఉండడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఆలయం 4 మూలలు 4 ఆలయాలను నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య భగవానుడు, భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం, దక్షిణ భుజంలో హనుమంతుడి ఆలయం ఉంటుంది. పురాణ కాలం నాటి సీతాకూపం కూడా ఆలయ సమీపంలోనే ఉంటుంది. వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షులు, నిషద్రాజ్, శబరీదేవి, అహల్య ఆలయాలను కూడా అక్కడ నిర్మిస్తున్నారు. నైరుతి భాగంలో ఉన్న నవరత్న కుబేర్తెలపై ఉన్న పురాతన శివాలయాన్ని కూడా పునరుద్ధరించనున్నారు. అక్కడే జటాయువు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. భూమిలోని తేమ నుంచి ఆలయాన్ని రక్షించేందుకు వీలుగా గ్రానైట్తో 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు. ఆలయంలో ఎక్కడా ఇనుము ఉపయోగించలేదు. ఆలయం కింద 14 మీటర్ల మందంలో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ ఏర్పాటు చేశారు. మురుగునీరు, వాటర్ ప్యూరిఫైయర్, ఫైర్ ప్రొటెక్షన్ వ్యవస్థల్ని అన్నీ ఏర్పాటు చేశారు. ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా ఉంటుంది. భక్తుల సౌకర్యం కోసం 25,000 మంది సామర్థ్యంతో ఉన్న ఒక ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ సామాన్లు భద్రపరుచుకునేందుకు వీలుగా లాకర్లు, మెడికల్ సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 70 ఎకరాల్లో ఉండే ఈ ఆలయ విస్తీర్ణంలో 70% ఎప్పుడు పచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకతగా చెప్పాలి. గైస్ ఇది గైస్ మన అయోధ్యలో నిర్మించబోయే రామాలయ నిర్మాణ విశేషాలు. ఇకపోతే మన రెండవ విషయం వచ్చేసి అసలు ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి, ఎందుకు దానికి అంత ప్రత్యేకత ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాం. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రాముల వారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అయితే అసలు ఈ ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి, ఈ ప్రాణప్రతిష్ఠకు హిందూ శాస్త్రాల్లో సనాతన ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఈ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహంలోకి శక్తులు ఎలా వస్తాయి, ప్రాణప్రతిష్ఠ తర్వాత విగ్రహంలోకి దైవం ఎలా వచ్చి చేరుతుంది, అసలు ఆ ముహూర్తాన్ని ఎలా ఖరారు చేశారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలో దివ్యమైన రామ మందిరం త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:29:08 ప్రారంభం కానున్న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 12:30:32 వరకు కొనసాగనుంది. అభిజిత్ ముహూర్తంలో 84 సెకండ్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది. వేద మంత్రోచ్చారణ మధ్య రాముల వారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నారు.
అయితే సనాతన ధర్మంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం అని అర్థం. అప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించగా ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవత్వం వచ్చి చేరుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇకపోతే హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక పవిత్రమైన వేడుక. కొత్తగా ఆలయం నిర్మించినా లేదా విగ్రహాన్ని కొత్తగా పెడుతున్నా ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే విగ్రహం పాడైనా లేదా ఆలయం పునర్నిర్మిస్తున్న ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. దీనికి సరైన సమయం, ముహూర్తం చూసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రాణ ప్రతిష్ఠకు ముందు ఆ విగ్రహాన్ని పూజకి ఉపయోగించారు. ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెట్టిన తర్వాతే పూజా కార్యక్రమాలు చేపడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా మాత్రమే చూడకుండా దేవుళ్ళ సజీవ రూపంగా భావిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహంలో దేవుడు కొలువై ఉంటారని హిందువులు అందరి నమ్మకం. మరోవైపు శిక్షణ పొందిన పూజారులతో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో ఆచారాలు, క్రతువులు నిర్వహిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు పవిత్ర గంగా జలాలతో శుద్ధి చేస్తారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. పూలు, పండ్లు, పాలు వంటి వివిధ నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తూ పూజలు చేస్తూ మంత్రాలు పఠిస్తారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టే ముహూర్తం కూడా చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరంలో జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు ఎంపిక చేశారు. ఆ రోజు జ్యోతిష్యపరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ద్వాదశ తిథిలో ప్రాణ ప్రతిష్ఠ జరగడం అనేది చాలా మంచి విషయమని పేర్కొంటున్నారు. ఆ రోజు విష్ణువుతో ముడిపడి ఉంటుందని, ఆ ప్రత్యేకమైన రోజున ఆలయాన్ని ప్రారంభించడం వల్ల విష్ణువు ఉనికి ఉంటుందని నమ్ముతారు. విష్ణుమూర్తి 7వ రూపంగా శ్రీరాముణ్ణి కొలుస్తారు. అందుకే ఈ తేదీ వేడుకకి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోంది. రాముల వారి ప్రతిష్టాపన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేక తేదీలను సూచించింది. జనవరి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దాదాపు 5 తేదీలు గుర్తించారు. అయితే చివరికి ఖరారు చేసిన ఈ ముహూర్తం వివరాలను ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన సంవేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ తెలిపారు. సాధారణంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని, శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని తెలియజేశారు. ఇకపోతే మన మూడో విషయం వచ్చేసి శ్రీరాముడు మన అందరి జీవితాల్లో ఏ విధంగా మిళితమైపోయాడు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం గైస్. ఇంకా చాలా తక్కువ సమయం, కొన్ని గంటలు మాత్రమే ఎదురు చూడాల్సి ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? మన రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ గురించి. ఎవరు రాశారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉంది. ఇది నా మనసును హత్తుకుంది. అందుకే ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంగ్లీష్ వాడి సెక్యులరిజం వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు, కానీ అంతవరకు రాముడు మన దినవారీ చర్యల్లో మన వెంట నడిచిన దేవుడు. మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవలసిన అద్దం రాముడు. ధర్మం పోత పోస్తే రాముడు, ఆదర్శాలు రూపుకడితే రాముడు, అందం పోగు చేస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం మన రామయ్య. మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు. లోకం కోసం దేవుడే దిగి వచ్చి మనిషిగా పుట్టినవాడు మన రామయ్య. ఎప్పటి త్రేతాయుగం, ఎన్నో యుగాలు దొరికిపోయాయి. అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనలో అడుగడుగున మన రామచంద్రమూర్తి. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాల్లో పడుకోబెట్టి వెంటనే పాడిన పాట రామాలాలి మేఘశ్యామాలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామా. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ. భరించలేని కష్టానికి పర్యాయ పదం మన రాముల వారి కష్టం. తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే మన రామయ్య. కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు శాస్త్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ రామ రామేతి. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర. వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణారామ. తిరుగులేని మాటకు మన రామబాణం. సకల సుఖశాంతుల పాలనకు పర్యాయ పదం మన శ్రీరామరాజ్యం. ఆదర్శమైన పాలనకు మన రాముడి పాలన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఆజానుబాహుడు పోలికకు మన రాముల వారు కాక ఇంకెవ్వరు సాటిరారు. అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు మన రామయ్య తండ్రి. రాముడు ఎప్పుడూ మంచి బాలుడే. ఆదర్శ దాంపత్యానికి మన సీతారాముల వారు ఎంతో ఆదర్శం. గొప్ప కొడుకుగా శ్రీరాముడు తప్ప ఇంకెవ్వరూ సాటిరారు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక మన రామ లక్ష్మణులు. వశిష్ఠ, విశ్వామిత్రులు వంటి మహర్షులే చెప్పారు రాముడు గొప్ప విద్యార్థి అని. అలాగే మన గుహుడు చెప్పాడు రాముడు మంచి మిత్రుడు అని. హనుమంతుల వారు మంచి స్వామి రాముడు అని తెలియచేశారు.
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం శ్రీరామ రూపం, నోరున్నందుకు పలకాల్సిన రామం రాముడి నామం, చెవులున్నందుకు వినాల్సిన కథ శ్రీరాముల వారి కథ, చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు మన రామయ్య తండ్రి. జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. జై శ్రీరామ్. మనం గమనించం కానీ భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం, జవదాటడానికి వీలైన ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ, మన లక్ష్మణ రేఖ. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలేది అదొక పుష్పక విమానం. కబలించే చేతులు చేష్టలు కదంబ హస్తాలు, వికారం ఉంటే శూర్పణఖ, చూసి రమ్మంటే కాల్చి రావడం మన హనుమంతుల వారికే సాధ్యం. పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు, మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర, పెద్ద ఇల్లు లంకంత ఇల్లు, ఎంగిలి చేసి పెడితే శబరి. ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋష్యశృంగుడు, అల్లరి మూకలకు నిలయం కిష్కింద. విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే. పితరులు చెప్పేవారందరూ మందరులే. సాయం చేసినప్పుడు ఉడతా భక్తి, కార్యాన్ని సాధించినప్పుడు హనుమయుక్తి. గొడవకు దిగే వాళ్ళ పేరు లంకిని. యుద్ధం అంటే రామ రావణ యుద్ధమే. ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ రావణ కాష్టాలే. అంతెందుకు, మనం రోజు వాడే భాషలో కూడా కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది అని అంటాం. ఇదొక విచిత్రమైన పదప్రయోగం. సీతారాములు తిరగని ఊర్లు తెలుగు నేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊరిలో ఆహారం తిని ఉండవచ్చు, ఒక ఊరిలో నిద్ర చేసి ఉండవచ్చు, ఒక ఊరిలో బట్టలు ఉతుక్కుని ఉండవచ్చు, ఒక ఊరిలో నీరు త్రాగి ఉండవచ్చు. మన ఒంటిమిట్ట రామయ్యది ఒక కథ, మన భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి వారిది ఒక కథ. అసలు రామాయణమే మన జీవితం అందరిలోనే ఉన్న ఏకైక కథ. అది రాస్తే రామాయణం, చెబితే మహాభారతం. రామాలయం లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి కాదు. ముందుగా శ్రీరామనామం రాయని పొద్దు ఉత్తరం ఉండేది కాదు. ఉత్తర భారతంలో హలోకి బదులుగా రామ్ రామ్ అని పలకరిస్తూ ఉంటారు. దోస్తు విడిపోయారు అనుకోవాలన్నా నీకు నాకు రామ్ రామ్ అనే అంటూ ఉంటాం. అందుకే ఇప్పటి దక్షిణాసియా దేశాలు ఇస్లాం బౌద్ధ మతాలను ఆచరించిన వారి దైనందిన జీవన విధానాల్లో రామాయణం ఎంతగా పెనవేసుకుపోయిందో ఇప్పటికీ మనం చూడవచ్చు. రామాయణం కథలు మనకంటే చక్కగా ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత నేరుగా చెప్పనక్కర్లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంత ఉంటే కొందరు మేధావులు ఉత్తరాది రాముణ్ణి దక్షిణాది వారిపై రుద్దుతున్నారని కొత్త భాష్యాలు పుచ్చిపోయిన మెదళ్ళతో చెబుతున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం మన అయోధ్య రామాలయ నిర్మాణ విశేషాల గురించి, అలాగే ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి, ఆ ప్రాణప్రతిష్ఠకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, అలాగే రాముల వారు మన దైనందిన జీవితంలో ఏ విధంగా మిళితమైపోయారు అని మన రాముల వారి విశిష్టత గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. నాకు తెలిసి తెలియక రాముల వారి విషయంలో ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే, పొరపాటున తప్పులు పలికి ఉంటే నన్ను క్షమించండి. జై శ్రీరామ్.